జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఓ సీత బదలనిక తోడవుతా, హాయ్ రామా. ఏంటి నీకన్నా పిచ్చి పట్టిందా? మంచిగా ఉన్నాను కాబట్టే నీ చెంప పగలగొట్టాను. అదే పిచ్చి పట్టి వస్తే ఇప్పుడు నాకున్న తిక్కకు నిన్ను చంపి పారేసేదాన్ని. ఏమనుకున్నావో? కృష్ణ, అసలేమైంది నీకు? ఎందుకు నా మీదకొచ్చి విరుచుకు పడుతున్నావు? ఎందుకా? కృష్ణ, నువ్వు కాదు ఆ నెక్లెస్ తెచ్చి చాటుగా మా ఇంట్లో పెట్టింది. చెప్పు. ఏంటి నేనా? ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావేంటి? వెదవ బుక్కాయించడాలు మానేసి నిజం చెప్పు. అది నువ్వు కాదు? కాదు, నేను కానే కాదు. వదలు ముందు. కృష్ణ, ఆ పని నేనెందుకు చేస్తాను? ఎక్కడో పోయిన నెక్లెస్ కి నేను తెచ్చి మీ ఇంట్లో పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? లేనిపోని అబండాలు తెచ్చిపెట్టి నాకు అంటుగట్టద్దు. ఏమనుకుంటున్నావు? అబాండాలేంటి అబాండాలు? నిన్న ఆ నెక్లెస్ పోయిన తర్వాత మా ఇంటికొచ్చింది నువ్వు మాత్రమే. అప్పటికి ఎవరు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. నువ్వు కాకుండా మరెవరూ మా గడపలోకి రాలేదు. నేను మీ ఇంటికొచ్చానని అది చేసింది నేనే అవుతానా? ముమ్మాటికి నువ్వే అవుతావు. నువ్వేంటో నీ మైండ్ సెట్ ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు శిఖరా. నువ్వెంత మంచిగా నటించినా అది నటనే. జిత్తుల మారితనం నీ నర నరాల్లో అది అలాగే ఉంటుంది. కృష్ణ, నీ మనసులో ఏదో పెట్టుకొని ఇప్పుడు ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అస్సలు బాలేదు. అయినా ఆ నెక్లెస్ గురించి నాకు తెలీదంటుంటే వినిపించుకోవేంటి? నిజంగా దాన్ని దొంగలు ఎత్తుకుపోయారో లేక అలా మీరే డ్రామాలు ఆడుతున్నారో ఎవరికి తెలుసు. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి తప్పుని నా వైపుకు తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే కదా? ఏయ్, నాలుక చీరేస్తా తప్పుడు మాటలు మాట్లాడితే. డ్రామాలు ఆడుతున్నది నువ్వని క్లియర్గా అర్థమైపోతుంది. అసలు నిన్ను ఆడిస్తున్నదెవరో, దీనంతటికీ మూలం ఎక్కడుందో అన్నీ బయటికి లాగుతాను. నీ వెనక ఉన్న వాళ్లతో సహా అందరి లెక్కలు తెలుస్తా. నెక్లెస్ దోచిన ఆ దొంగల్ని పట్టి వాళ్లతోనే అన్ని నిజాలు కక్కిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి, వస్తా. మై గాడ్, దీని ఫైర్ చూస్తుంటే ఏదో చేసేలాగే ఉంది. ఆ వెధవలు గాని దీని చేతికి చిక్కితే అమ్మో, ఇక్కడ నా పునాదులు కదిలిపోతాయి. ఇప్పుడేం చేయాలి? ఓ షిట్, ఈ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఛార్జింగ్ పెట్టాలి. వదినా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి మా? ఆ నెక్లెస్ దొంగతనం విషయంలో శిఖరా హస్తం కూడా ఉంది వదినా. హిమా, శిఖరా ఆ దొంగతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. శిఖరా, నా అనుమానం నిజమే అన్నమాట. నిన్ను విడిచిపెట్టను. శిఖర ఫోన్ పెట్టేశాక తనకి తెలియకుండా ఆ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను వదినా. ఆ నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను, చూడు. థ్యాంక్ యూ సో మచ్ హిమా. సమయానికి ఎంతో గొప్ప హెల్ప్ చేసావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో వదినా, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? మీ సమస్య నాది కాదా చెప్పు. సరే వదినా, ఉంటాను. ఆ నెంబర్ ఏంటో దాని సంగతి ఏంటో చూడు. ఉంటా. అలాగే. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్గా ఉంది. ఏం చేయాలి? ఎలా పట్టుకోవాలి?
హలో, నేను శిఖరను. నా నంబర్ ట్రాప్ చేస్తారు అని ఈ నంబర్తో మెసేజ్ చేస్తున్నాను. ఈ మెసేజ్ చూసిన వెంటనే మీరు నేను పంపించిన లొకేషన్కి రావాలి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ మెసేజ్ చూశాక బోన్లోకి ఎలకలు వచ్చినట్టుగా మీరొస్తారా? రండి, అప్పుడుంటుంది మీకు. ఓసే శిఖరా, నీకు మామూలుగా ఉండదు, చూసుకో ఇంకా. అదేంట్రా ఆ శిఖరా మేడము నేను ఫోన్ చేయను మీరు ఫోన్ చేయొద్దు అని అంత సీరియస్గా చెప్పి మళ్ళీ తానే మెసేజ్ చేసిందేంటి? ఆవిడ ఫోన్ నుంచి ప్రాబ్లం అనే కదన్నా వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేసింది. ఏదో అర్జెంట్ విషయం అయి ఉంటుంది. పద త్వరగా వెళ్దాం. ఒకసారి మేడంకి ఫోన్ చేద్దామా? అన్నా ఫోన్ ట్రాక్ చేస్తున్నారని మరీ చెప్పింది కదన్నా. ఎందుకన్నా గెలుక్కోవడం? పదన్నా పంపించిన లొకేషన్కి వెళ్దాం. ఓకేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.